అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మన యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. మనం నెహెమ్యా గ్రంథ ధ్యానంలో ఉన్నాం. ఇంచుమించు 11 అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాం. ఈ 11 అధ్యాయాల్లో 11 ఆర్లు మాట్లాడుకున్నాం. మీలో ఆ 11 ఆర్లు గుర్తున్నాయని అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. రెస్పాండ్ అనే దాంతో మొదలైంది. రిపెంటెన్స్ అన్న దాంతో మొదటి అధ్యాయం ముగించబడింది. ఆ తర్వాత రైజ్, దేవుని కొరకు, దేవుని పని నిమిత్తం లేపబడాలి అనేది మనం మాట్లాడుకున్నాం. రిపేర్ అని బాగు చేయటం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత రెసిస్ట్, ఎలా సమస్యలను ఎదుర్కోవాలో మాట్లాడుకున్నాం. రీబిల్డ్, ఎలా కట్టాలో నేర్చుకున్నాం. తర్వాత రిజిస్టర్, మనం నమోదు చేయబడటం ఒక క్రమమైన విధానంలో ఉండటం అనేది నేర్చుకున్నాం. ఆ తర్వాత రీడ్, వాక్యం చదవటం. రికగ్నైజ్, వాక్యం ద్వారా మన స్థితి, వాస్తవ స్థితి ఏంటో తెలుసుకోవటం. ఆ తర్వాత రీకమిట్, దేవునితో మరలా తిరిగి ఒప్పందంలోనికి రావటం. ఇవి 10 వచనాలు, 10 అధ్యాయాలతో 10 ఆర్లు. గత వారం 11వ దాంట్లో మనం రెసిడెన్స్ అనే దాని గురించి, మన నివాస స్థలాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు 12వ అధ్యాయాన్ని మాట్లాడుకుంటాం. 12వ ఆర్ మనం మాట్లాడుకుంటాం. 12వ అధ్యాయం మొత్తం మీరు ఆలోచన చేస్తే 11వ అధ్యాయం యొక్క కొనసాగింపే జరుగుతుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే 12వ అధ్యాయం మొదటి వచనం ఈ విధంగానే రాస్తుంది. ఎవరెవరు అక్కడికి వచ్చారు? షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులు, లేవీలు వీరే అని వాళ్ళ పేర్లు కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటాయి. ఇంచుమించు 26 వచనాల వరకు ఈ పేర్ల యొక్క పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇక 27వ వచనం వచ్చేసరికి యెరూషలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించు కాలము ఒకటి వచ్చిందంట. అంటే ప్రాకారాలు అయితే కట్టారు, ఆ కట్టిన ప్రాకారాలు మనకి ప్రతిష్ఠ జరగల. ఆ ప్రతిష్ఠిత ఆచారం జరిగే టైం అది, ప్రతిష్ఠించబడుతున్న టైం అది. అంటే ప్రాకారాలను దేవునికి ప్రతిష్ఠిస్తున్నారు. యూదులకున్న ఆచారం ప్రకారంగా మందిరాన్నైనా, ఏదన్నా కన్స్ట్రక్షన్ అయినా, అది జంతువైనా లేకపోతే ఇంకేదైనా ప్రభువుకి ప్రతిష్ఠించటం అనేది వాళ్ళ సాంప్రదాయంలో భాగంగా జరుగుతుండేటటువంటి పనులు. ఇది ప్రభు వలన జరిగింది అని దేవునికి ప్రతిష్ఠ చేసి ముందుకు వెళ్ళటం. ఈ ప్రాకారాలను ప్రతిష్ఠించేటటువంటి దినం. ఆ రోజున చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది యాజకులు, లేవీలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ పోగు చేసి ఆ ప్రతిష్ఠారాధన రోజున దేవునికి స్తోత్ర గీతాలు పాడటానికి, గానము చేయటానికి, స్వరమండలాలతో, సితారాలతో, వాయిద్యాలతో ప్రభువుని ఆరాధించటానికి లేవీలు, యాజకులందరూ కూడా దేశవ్యాప్తంగా సమకూర్చబడ్డారు. ఆ సమకూర్చబడినటువంటి వారిని 2 గుంపులుగా చేశారు. చేసి ఒక గుంపు ఒక భాగం వైపు నడుస్తుంటే మరొక గుంపులో నెహెమ్యా కూడా కలిసి మరొక భాగంలో నడుచుకుంటూ వెళ్తూ దేవుణ్ణి స్తుతించుకుంటూ అందరూ ఒక ప్రాంతంలోనికి సమకూర్చబడ్డారు. ఒక ప్రాంతంలోనికి రాగానే వారందరూ కలిసి బిగ్గరగా పాటలు పాడటం ప్రారంభించారు. 42వ వచనంలో. 43లో ఆ పాటలు పాడుతున్నప్పుడు ఈ విధంగా రాయబడింది: దేవుడు తమకు మహా ఆనందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరానికి వినపడింది అని రాస్తుంది. సో 47 వచనాలతో కూడినటువంటి ఈ అధ్యాయంలో 27 నుంచి 47 వరకు ఈ 20 వచనాల యొక్క సారాంశాన్ని ఈరోజు మన వాక్యాంశంగా తీసుకొని మనం మాట్లాడతాం. టైటిల్ ఏంటంటే ఆనందధ్వని. అనండి ఒకసారి, అనండి కదా, ఆనందధ్వని. ఇంగ్లీష్లో ఈ 12th ఆర్ ఏంటనంటే రిజాయిస్. రిజాయిస్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాయబడినటువంటి మాట రిజాయిస్ విత్ గ్రేట్ జాయ్ అని రాస్తుంది. దేవుడు చేసిన మేలుని గుర్తు చేసుకుంటూ ఆయన్ని ఆనందంతో గట్టిగా శబ్దం చేస్తూ స్తోత్ర గీతాలు పాడుతున్నటువంటి టైం అది.
సో దాన్ని మనం ఈ రోజున వాక్యాంశంగా తీసుకొని మాట్లాడతాం. ఆనంద ధ్వని, రిజాయిస్, ప్రభుని ఆరాధించటం, ప్రభుని గణపరచటం. దేన్ని బట్టి ఆనందిస్తున్నారు, దేన్ని బట్టి వాళ్ళని గణపరుస్తున్నారు అన్న అంశాన్ని బట్టి మనం మాట్లాడతాం. నీ బ్యాగ్లో పెన్ను తీయమ్మా. సో రిజాయిస్, ఆనంద ధ్వని, దీని గురించి మనం ఈరోజు మన టాపిక్ మాట్లాడుకుంటాం. ఎందుకు ఆనందం అనంటే పైకి చూస్తే ఒక భాగం కనిపిస్తుంది, కానీ ప్రతి కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్లుగా అసలు జరిగిన విషయం ఏంటో, దేన్ని బట్టి వాళ్ళు ఆనందిస్తున్నారో ఒకటి చెప్తాను. ఆ తర్వాత సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. ఇంటర్నల్గా దాగి ఉన్న ఉద్దేశం, వీళ్ళ ఆనందానికి ఏంటో అన్నది కూడా నేను మీతో మాట్లాడతాను. యాక్చువల్గా ఏమై ఉండొచ్చు, ఈ ప్రాకారాలు ప్రతిష్ఠించే దినం కాబట్టి, ఈ సెలబ్రేషన్ టైం ఇది, అంటే ప్రాకారాలు ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి ఈ ఆనందం. ఆ రోజు వాళ్ళు ఆనందపడటానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, కట్టుకున్న వాటిని దేవునికి ప్రతిష్ఠించడానికి ఒక సెలబ్రేషన్ డే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి సంతోషపడుతున్నారు అని. ఇంకొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఎందుకు వీళ్ళు ఇంత ఆనందపడుతున్నారు అని అంటే, ఈ ప్రాకారాలు 52 రోజుల్లో పూర్తయినటువంటి విధానం. జస్ట్ 52 రోజుల్లో ఈ పనిని వాళ్ళు పూర్తి చేయగలిగినటువంటి పరిస్థితి. అందుకు వాళ్ళు ఆనందపడుతూ ఉండుండొచ్చు. ఇంకా దేనికి ఆనందపడవచ్చు, ఎప్పుడో సొలొమోను కాలంలో, దావీదు కాలాలలో దేవుని మందిరంలో యాజకులు, లేవీలు అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ గాన ప్రతిగానాలతో ఆశాపు లాంటి వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో ప్రభువుకి గాన ప్రతిగానాల స్తుతి ఆరాధన జరిగేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్తుతి లేదు. ఎందుకంటే సొలొమోను కాలపు మందిరాన్ని బబులోనీయులు చెరపట్టుకున్నారు. ఆ తర్వాత పారసీకుల చేతులకు వెళ్ళింది. అక్కడి నుంచి ఏదో విడిపించబడి ఎజ్రా కాలంలో ఇదిగో దేవుని మందిరాన్ని కట్టుకోండి అని చెప్తే ఒక మందిరాన్ని కట్టుకున్నారు. ఆ మందిరానికి కట్టుకున్నారు, కానీ నెహెమ్యా కాలంలో ప్రాకారాలను కట్టుకున్నారు. అంటే ఈ టైం వచ్చేసరికి మందిరం ఉంది, ప్రాకారాలు ఉన్నాయి. కానీ అందులో పని చేయటానికి, స్తోత్ర గీతాలు పాడటానికి యాజకులు, లేవీలు లేరు. కానీ ఫస్ట్ టైం దేశవ్యాప్తంగా యాజకులు, లేవీలు అందరూ కలిసి వచ్చారు దేవుణ్ణి స్వరమండల సితార వాయిద్యాలతో ఆనందించటానికి, లేకపోతే ఆరాధించటానికి. సో ఆ యాజకులు, లేవీలందరూ కలిసి వచ్చారు కాబట్టి ఈ ఆరాధన జరుగుతుంది, అందుకే ఈ ఆనందం అని అంటానికి ఒక ఛాన్స్ ఉంది. సింపుల్గా ఆలోచన చేయండి. మన లైఫ్లో క్రైస్తవ విధానాల్లో ఆరాధికులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. లైక్ ఇప్పుడు యేసన్న గారు అని అంటే ఆయన పాటలు, ఆయన ఆరాధన గుర్తొస్తుంది. రెండోది బెర్కిమెన్స్ గారన్నా ఆయన పాటలు, ఆరాధనలు గుర్తొస్తూ ఉంటాయి. లేకపోతే స్టీవెన్సన్ గారన్నా ఆయన పాటలు, ఆరాధనలు గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇక ఆదాం బెన్ని గారు కావచ్చు తెలంగాణలో, లేకపోతే జానపదాల్లో సాయన్న గారు కావచ్చు, లేకపోతే ఇంక ఈ విధంగా ఎవరెవరైతే కొన్ని పాటల ద్వారా ప్రభువుని గణపరుస్తున్నారో వీళ్ళందరూ ఒకటే స్టేజ్ మీద ఉన్నారు అనుకుందాం. యేసన్న గారు, ఆనంద్ జయకుమార్ గారు, లేకపోతే బెర్క్మెన్స్ గారు, లేకపోతే స్టీవెన్సన్ గారు, అంటే క్రైస్తవ సాహిత్యానికి సేవ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ, పురుషోత్తం చౌదరి గారు, వీళ్ళందరూ బ్రతికుండి ఒకటే స్టేజ్ మీద ఉండి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ సెలబ్రేషన్లో నువ్వు నేనున్నాం అనుకుందాం. ఎట్లా ఉంటుంది అంటారు మన ఫీలింగ్? అసలు మాటలు చెప్పడానికి ఉంటుందా? యేసన్న గారు ఒక్కళ్ళు నిలబడి ఆరాధన చేస్తుంటేనే ఆ మధ్యలో నిలవబడి ప్రభువులో పరవశించిపోతున్నటువంటి సమయాల్లో నుంచి ఎంతమంది గానగాంధర్వులు అన్నట్టుగా వీళ్ళందరూ కలిసి ఆరాధిస్తుంటే అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్తో ఎంత ఆనందంగా ఉంటుందో. మేబీ వీళ్ళ ఆనందానికి అది కారణమై ఉండొచ్చా? దాని గురించి మనం మాట్లాడుకుని ఉండొచ్చా? లేదా ఇంకో మాట అంటున్నాను, రెండు గుంపులుగా ఉన్నటువంటి వీళ్ళు ఒకే ఉద్దేశంతో ప్రభువుని ఆరాధించటానికి ఒకటి స్థలంలో ఒకటయ్యారు అనుకునేటటువంటి సంఘటన ఒకవేళ వాళ్ళకి ఆనందాన్ని పుట్టించవచ్చా? మన భాషలో మాట్లాడుకోవాలంటే డినామినేషన్ ఫీలింగ్ లేకుండా సిఎస్ఐ, లేకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఇండిపెండెంట్ సంఘాలు, పెంతెకోస్తల్ సంఘాలు, హోసన్నా సంఘాలు, లేకపోతే డినామినేషన్తో ఫీలింగ్ లేకుండా అందరూ కలిసి మేము క్రైస్తవులము అని చెప్పి ఈ మండలంలో ఎలాంటి డినామినేషన్ ఫీలింగ్ లేకుండా ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయబడిందే అనుకో, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. మీరున్నారా?
హల్లెలూయా. బతుకుంటేనే చెప్పండి, లేకపోతే లేదు. హల్లెలూయా ఉన్నారు కదా, సంతోషం. గౌతమ బుద్ధుడి కంట బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిందంట. అందుకని ఆయన ధ్యానంలో ఉండి సగం కళ్ళ తెట్టుంటాడు ఏదైనా బొమ్మ చూస్తే. మీరు కూడా నాకు వెళ్ళి విచిత్రంగా అడుగుతున్నారు, నాకు భయం. అందుకని ఉన్నారా లేదా అని నిర్ధారణ. ఉన్నారు కదా. ఇప్పుడు నేను అడిగిన దాన్ని చెప్పండి. ఇప్పుడు ఒకవేళ డినామినేషన్ ఫీలింగ్ లేకుండా ఈ మోపాల్ మండలంలో అన్ని సంఘాలు కలిసి ఒక దగ్గరికి సమకూర్చబడి ఆరాధన జరుగుతుంది అనుకుందాం. మేమంతా క్రైస్తవులము అని ఒక రిప్రజెంటేషన్ని మండలానికి ఇవ్వటానికి ఒక ప్రోగ్రాం జరిగింది అనుకుందాం. మనందరికి ఆనందమా కాదా? ఆనందమే. మేబీ ఆనందమై ఉండొచ్చా, లేదా ఇంకా మీకు కొన్ని మాటలు చూపిస్తాను రండి. 44వ వచనం చదవండి. ఆ కాలమందు యాజకుల కొరకును లేవీల కొరకును ధర్మశాస్త్రానుసారంగా నిర్ణయించబడిన భాగములను పట్టణముల పొలములలో నుండి సమకూర్చుటకు నియమించబడిరి. సేవ చేయుటకు నియమించబడిన యాజకులను బట్టి లేవీలను బట్టి యూదులు సంతోషపడిరి అని రాస్తుంది. మాకు ఈ ప్రాంతానికి సేవకులు నిర్ణయించబడ్డారు. ఒకప్పుడు మందిరం ఖాళీ, ఒకప్పుడు మందిరంలో సేవ చేసేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు సేవ చేసే సేవకులు, యాజకులు, లేవీలు నియమించబడ్డారని వాళ్ళ ఆనందం అంట. ఆహా, ఇక మందిరంలో నిత్యము ప్రార్థన, ఆరాధన, ధూపం ఎత్తబడుతుంది. సన్నిధి రొట్టెలు సిద్ధం చేసి పడి ఉంటాయి. ఇదిగో సన్నిధిలో బలి అర్పణలు జరుగుతూ ఉంటాయి. ప్రభు పని హ్యాపీగా జరుగుతూ ఉంటుందని ప్రజలందరి యొక్క ఆనందమై ఉండొచ్చు. ఇది ఆనందమే. దాని కింద లాస్ట్ 47వ వచనం చివరిలో చూస్తే, గాయకులకు ద్వారపాలకులకు భోజన పదార్థాలను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి, మరియు వారు లేవీల నిమిత్తం అర్పణలు ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీలు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని సేవ క్రమంగా జరుగుతుంది అన్న ఆనందం వాళ్ళదై ఉండొచ్చు. ఇది పైకి కనిపించేటటువంటి విషయాలు. 52 రోజుల్లో ప్రాకారాలు కట్టబడ్డాయని ఆనందం, దాన్ని ప్రతిష్ఠించబోతున్నామన్న ఆనందం, సేవకులందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారన్న ఆనందం, వీళ్ళందరూ 2 గుంపులుగా అందరూ కలిసి ఒక గుంపుగా మారి ప్రభువుని ఆరాధిస్తున్నారనేటటువంటి ఆనందం, లేకపోతే దేవుని యొక్క సేవకులు నియమించబడ్డారన్న ఆనందం. ఏదైనా కానీ ఇది పైకి కనిపించేటటువంటి ఆనందంలా కనిపించింది. ఈ అధ్యాయం చెప్పటానికి మీకు మరలా 11 అధ్యాయాలు చదవాల్సి వచ్చింది. ఏం జరిగి ఉండొచ్చు? వీళ్ళు అంతగా ఆనందపడటానికి, అంతగా వాళ్ళ ధ్వని బహుదూరానికి వినపడేటట్లుగా కేకలు వేయటానికి ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు మొదటి అధ్యాయం దగ్గర నుంచి 11 అధ్యాయాలు చదువుతుంటే వీళ్ళంతగా కేకలు పెట్టడానికి రీజన్స్ ఉన్నాయని అర్థమైంది. హల్లెలూయా. నేను ఒక 5 రీజన్స్ చెప్తాను. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అన్నట్టుగా రెండో సైడ్, కాయిన్కి మరొక వైపు ఉన్న దాన్ని నేను మీతో, ఇవన్నీ నిజాలే, ఇవన్నీ కరెక్టే. కానీ మరొక సైడు ఇంటర్నల్గా ఆలోచన చేస్తే ఒకప్పుడు అన్నీ కోల్పోయిన స్థలం అది, అన్నిటినీ కోల్పోయిన స్థలం. ఇది ఇట్లా రాసుకోనండి, ఒకప్పుడు అన్నీ అనేది రాసుకొని ఇక్కడ దాని పక్కన కోల్పోయిన స్థలం. ఒకప్పుడు అన్నీ కోల్పోయిన స్థలం అది. సరిగ్గా చెప్పాలంటే 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే, హనాని అనేటటువంటి తన సహోదరుడు మిగతా యూదులలో కొందరు వచ్చినప్పుడు యోగక్షేమాలు అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట, యెరూషలేము ఎలా ఉంది అని అంటే, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు శ్రమను, నిందను భరించుచు ఉన్నారు. యెరూషలేము యొక్క ప్రాకారాలు కాల్చబడ్డాయి అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు 4వ వచనంలో నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ పైన చెప్పిన మాట ప్రకారం అన్నీ అంటే కోల్చబడిన పరిస్థితి, కాల్చబడిన పరిస్థితి, శ్రమ, నింద ఉన్నటువంటి పరిస్థితి. అంటే యెరూషలేము యొక్క వైభవం అంతా పోయింది. యోగక్షేమాలు అడుగుతున్నప్పుడు ఏం వినాలనుకున్నాడు నెహెమ్యా అంటే, అహష్వేరోషు లాంటి రాజు వచ్చాడు కదా, ఆ రాజు యొక్క చేతిలో నుంచి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాం, పారసీకులు మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, దేవుణ్ణి ఆరాధించుకోవటానికి అవకాశం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు,
మందిర నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చారు. ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం హ్యాపీగానే ఉంటామని అనుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే కాల్చబడ్డ లేదా కోల్చబడిన పరిస్థితి అయిపోయింది. ఏమీ లేదు, ఏడుపు తప్ప, శ్రమ తప్ప, నింద తప్ప మా బ్రతుకుల్లో ఏమీ లేదని చెప్తే కూర్చొని ఏడ్చారు. ఈ స్థలం ఎలాంటి స్థలం అంటే, ఒకప్పుడు ఇప్పుడు ఈ ఆనందధ్వని పలుకుతున్న అదే స్థలంలో ఒకప్పుడు వెనక్కి వెళ్తే ఏం జరిగిందనంటే, అన్నీ కోల్పోయినటువంటి అదే స్థలంలో దేవుడు అన్నిటినీ ఇచ్చినందుకు వాటన్నిటినీ కలిగి ఇప్పుడు ప్రభువుకి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. దేవుడు మాకు ఇచ్చిన ఈ ఆనందాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రము అని. హల్లెలూయా. అన్నీ కోల్పోయిన స్థలంలో దేవుడు అన్నిటినీ మరలా తిరిగి ఇస్తే ఎంత ఆనందం ఉంటుందో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఈ ధ్వని అర్థం కాదు. ఆయన పేరు యోబు. మొదటి అధ్యాయంలో గమనిస్తే దాదాపుగా ఆస్తిని కోల్పోయాడు, పశువులను, పంటలను, ఆస్తిని కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, 10 మంది పిల్లల్ని కోల్పోయాడు. చివరికి ఆయన అంటాడు, తల్లి గర్భంలో నుంచి నేను ఎలాగైతే వచ్చానో అలాగే తయారవుతానని గుండు కొట్టించుకొని బట్టలు తీసేసి అలా కూర్చున్నాడు. ఇక గోని పట్ట కట్టుకొని తల్లి గర్భం నుంచి ఇలాగే వచ్చినా ఇలాగే పోతా, ఈ మధ్యలో అన్నీ కూడా యెహోవా ఇచ్చినవే, యెహోవా తీసుకున్నాడు అనుకొని ప్రభువుని స్తుతించాడు. ఆరోగ్యం పోయింది, కుటుంబ వ్యవస్థ పాడైపోయింది, భార్య దూషించటం మొదలుపెట్టింది, స్నేహితులు దూషించటం మొదలుపెట్టారు, నిందించటం మొదలుపెట్టారు, తనకన్నా తక్కువ వయసు కలిగినటువంటి వాళ్ళు హేళన చేయటం మొదలుపెట్టారు, ఆస్తి పోయింది, పిల్లలు అన్నీ పోయినాయి. ఆ టైంలో నుంచి 1వ అధ్యాయంలో జరిగిన సంఘటనకి చివరి అధ్యాయమైన 42వ అధ్యాయంకి వచ్చేసరికి యోబుకు ఏదైతే కోల్పోయాడో దేవుడంట రెండింతలుగా అతని జీవితంలోకి మళ్ళీ వాటన్నిటిని తీసుకొచ్చాడంట. రెండింతల ఆస్తిని, రెండింతలుగా కుటుంబ వ్యవస్థను దేవుడు మరల ఏం కోల్పోయాడో దేవుడు వాటిని ఇచ్చినప్పుడు యోబుకి కలిగిన ఆనందమే ఇదిగో ఈ ఆనంద ధ్వని. వాళ్ళ జీవితంలో అవి అనుభవించారు కాబట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు. మీ లైఫ్లో ఎప్పుడైనా ఇది కోల్పోయాను అని అనుకున్నప్పుడు ఆ కోల్పోయిన వాటన్నిటిని దేవుడు మరలా తిరిగి మీ జీవితంలోకి ఎప్పుడైనా ఇస్తే ఆ ఆనంద ధ్వని లేదా ఈ ప్రసంగం మీకు అర్థమవుతూ ఉంటుంది. అమ్మాయి పేరు రూతు. తన జీవితంలో పెళ్లి చేసుకుంది కానీ 10 ఏళ్ళు కాపురం చేసినా పిల్లలు కలగలే. లోపం ఎవరిదో అనేది ఎవరు ఎంచుకునే పరిస్థితి కాదు. ఆలోచించుకునే లోపే 10 ఏళ్ల తర్వాత భర్త చచ్చిపోయాడు. ఇంట్లో మగ పురుగు లేరు, అందరూ విధవరాళ్ళు అయిపోయారు. అత్త దగ్గర నుంచి, తోడికోడల దగ్గర నుంచి తన దాకా. చివరికి అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుంది, అత్తతో పాటే బెత్లెహేముకి వెళ్దామని. అంటే ఇప్పటికి తల్లిదండ్రులు కూడా లేరు అన్నట్టు. తల్లిదండ్రులు లేరు, మామ లేడు, భర్త లేడు, ఆస్తి లేదు, ఏమీ లేదు. బెత్లెహేముకి వచ్చేసరికి ఒంటరిగా ఆ ఊర్లో కడుగు పెట్టారు, ఏమీ లేకుండా. నయోమి చాలా క్లియర్గా చెప్పింది, రిక్తురాలినిగా నేను ఇక్కడికి వచ్చాను, ఏమీ లేని దానిగా నేను ఇక్కడికి వచ్చాను, సమృద్ధితో వెళ్ళాను కానీ ఏమీ లేకుండా వచ్చానని చెప్పి. అంటే రూపాయి కూడా లేదు. ఇంకా దారుణం ఏంటనంటే వాళ్ళ అత్తను అడుగుతుంది, ఈరోజు ఎవరి పొలంలోకి వెళ్ళి పరిగెలు వేరుకోవాలో నువ్వు చెప్పు అని అంటే, పలానా పొలానికి వెళ్ళంటే ఆ పొలానికి వెళ్ళింది. వాళ్ళు కటింగ్ చేస్తున్నప్పుడు, కోత కోస్తున్నప్పుడు రాలిపోయినటువంటి గింజలను ఏరుకోవటానికి, ఇప్పుడు మనం పొలాన్ని ట్రాక్టర్తో దున్నుతున్నప్పుడు కొన్ని కొంగలు అవుతాయి కదా, కొంగలు వచ్చి ఏం చేస్తాయి, ఆ పొలాన్ని దున్నుతుంటే ఆడకొచ్చి వాలి అక్కడ ఉన్న పురుగులను తినడానికి వస్తాయి. మనం ఎటు వెళ్తే అటు వాళ్తూ ఉంటాయి. సేమ్ కటింగ్ చేసేటప్పుడు వెనకాల అప్పట్లో పరదేశులు, దిక్కులేని వాళ్ళు, పేదవాళ్ళు వచ్చి గింజలు ఏరుకునేవాళ్ళు. యూదులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ గుప్పెళ్ళు వదిలేవాళ్ళు. వాళ్ళు వస్తున్నారు కదా అని కొన్ని వదిలేవాళ్ళు, కింద పడినవి మళ్ళీ ఏరుకునేవాళ్ళు కాదు వాళ్ళు. సేమ్ అలాగే ఈ అమ్మాయి వాటిని ఏరుకుంటూ ఆ మట్టి రాళ్ళని తీసుకుంటూ దాంట్లో వచ్చిన గింజలన్నింటినీ కూడా అమ్మాయి ఇంటి కోసం పోగు చేసుకు. ఆ స్థితి అన్నీ పోయినాయి. చరిత్ర ప్రకారంగా రూతు మోయాబులో ఉన్నటువంటి దేవతల్ని, దేవుళ్లను పూజించే పూజారి కుటుంబంలో పుట్టిన అమ్మాయి అని అంటారు. అంటే మంచి స్థితి, స్థాయి కలిగినటువంటి బిడ్డ అన్నీ కోల్పోయి ఈ ప్రాంతానికి వచ్చి ఒక పొలంలో ఒక పని మనిషిలాగా దిక్కు లేకుండా ఆ గింజలు ఏరుకున్న స్థితి. అది సర్వం కోల్పోయిన టైం. సమృద్ధితో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వగలిగిన కుటుంబ వ్యవస్థ అవతల. నయోమి చిన్న విషయం కాదు. ఆమె సమృద్ధితో ఉన్నటువంటి కుటుంబం, లగ్జరీ లైఫ్ ఉన్న కుటుంబం. ఏం చేస్తాం, అన్ని కోల్పోయారు.
కానీ దేవుడు ఆ అమ్మాయి జీవితాన్ని అదే బెత్లెహేములో భర్తను కోల్పోయి పిల్లలు లేకుండా గొడ్రాలుగా బ్రతుకుతున్నటువంటి అమ్మాయి జీవితంలో బోయాజు లాంటి భర్తని దేవుడు అనుగ్రహించాడు, ఓబేదు లాంటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు, పరిగె ఏరుకునే స్థితిలో నుంచి ఇతరులకి దానం చేయగలిగిన స్థితిలో దేవుడు ఆ బిడ్డను నిలవబెట్టాడు. హల్లెలూయా. ఆ ఆనందపు శబ్దం రూతుకు అర్థమైంది, ఆ ఆనందపు ధ్వని యోబుకు అర్థమవుతుంది. నేను ఇంకొక మాట చెప్తున్నాను, ఆయన పేరు దావీదు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మీకు కనిపిస్తారు. సిక్లగు అనేటటువంటి లోయలోనికి వెళ్ళినప్పుడు తన భార్య పిల్లల్ని ఆస్తిని కలిగి ఉన్న వాటన్నిటిని ఒక డేరా కట్టి ఒక గుడారం వేసి వాళ్ళందరిని దాంట్లో పెట్టి మగవాళ్ళందరూ అడవిలోకి వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మంట, ఒక పొగ ఆకాశాన్ని అంటుతుంటే వీళ్ళు వెనక్కి తిరిగి చూసి వాళ్ళకి అర్థం చేసుకున్నారు, మనం ఎక్కడైతే గుడారాలు వేసామో అక్కడే మంటలు రేగుతున్నాయి. అయ్యో నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఇళ్ళన్నీ తగలబడిపోతున్నాయి, ఇళ్ళన్నీ కాలిపోతున్నాయి. వాళ్ళు చూసి ఏడుస్తున్నారు, మా భార్య పిల్లలు కూడా చచ్చిపోయారేమోనని. వెతుకుతుంటే ఒక్క శవం కనిపించలా. వాళ్ళకి అర్థమైంది, ఎవరో శత్రువులు వచ్చారు, మా ఆస్తిని, మా భార్యల్ని, మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ గుడారాలు తగలబెట్టారు. మగవాళ్ళకి కట్టుబట్టలతో నిలబడిపోయారు. దావీదు అలా చూస్తూ ఉండగా మరొక సమస్య ఏంటంటే దావీదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చి, ఆ రాయబడిన మాట ఏడవట. ఎందుకు అంత ఏడుపు అంటే అసలు వాళ్ళు బతికున్నారో లేదో కూడా తెలియదు. భార్యలు పిల్లల్ని బతకనిచ్చారో చంపేశారో తెలియదు. ఆస్తి మొత్తం తీసుకెళ్ళి ఇల్లు కూడా తగలబెట్టారు. కట్టుబట్టలతో నిలబడిపోయాం. అయ్యో ఏంటి మా బ్రతుకు అనుకొని ఏడ్చుటకు శక్తి లేనంతగా వాళ్ళు ఏడ్చి చివరికి దావీదుని కొట్టి చంపేద్దామని ప్రిపేర్ అయ్యారు. ఇదంతా నీ వల్లే జరిగిందని దావీదు ధైర్యం తెచ్చుకొని, అక్కడ రాయబడిన అద్భుతమైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎఫోదు తెచ్చుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏ శత్రువైతే మా ఇంటి మీదకి వచ్చి మా భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళారో, నేనేదైతే కోల్పోయానో అదంతా తిరిగి సంపాదించుకోవటానికి నేను వారిని తరుముదునా, వాళ్ళ వెంట పడమంటావా? నువ్వు నాకు కోల్పోయింది తిరిగి ఇస్తానంటే వెంటబడతా. దేవుడు చెప్పాడు, నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తాను, నువ్వు వెళ్ళు అనంటే దావీదు అప్పుడు బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో శత్రువుల్ని తరిమి వారిని పట్టుకొని తన భార్య పిల్లల్ని ఆస్తిని మరలా తిరిగి పొందుకున్నాడు. అప్పుడు దావీదుకి తెలుసు, కోల్పోయినవి తిరిగి పొందుకుంటే కలిగే ఆనందపు ధ్వని ఎంత గొప్పగా ఉంటుందో. హల్లెలూయా, హల్లెలూయా. మీ లైఫ్లో ఎప్పుడైనా ఈ సంతోషం పోయింది, ఈ అవకాశం పోయింది, ఈ వస్తువు పోయింది, ఈ రక్షణానందం పోయింది అనుకున్నప్పుడు వాటిని మరలా తిరిగి పొందుకుంటున్నప్పుడు ఈ ఆనంద ధ్వని ఎవ్వరు ఆపటానికి అన్కంట్రోల్డ్గా ఉంటుంది. ఈ శబ్దం బహుదూరానికి వినపడిందంట. వాళ్ళు కేకలు పెట్టేటటువంటి ఆనంద ధ్వని. యోసేపు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. పుట్టగానే కొద్ది రోజులకి తల్లిని కోల్పోయాడు. తండ్రి ఏదో తల్లి లేని పిల్లడు కదా అని దగ్గర తీసుకొని ప్రేమ చూపిస్తుంటే మిగతా అన్నదమ్ములకి కోపం వచ్చింది. అన్నదమ్ములందరూ కలిసి గుంటలో పడేసి చంపాలనుకున్నారు. అటుగా వెళ్తున్న ఫిలిస్తీన్లకి, ఆ ఇష్మాయేలీలకి అమ్మేశారు. ఆ ఇష్మాయేలీలు తీసుకెళ్ళి పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫర్ ఇంట్లో పనిచేసుకుంటుండగా వాళ్ళ భార్య నింద వేసి జైలు పాలు చేసింది. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత జైల్లో ఇలా కూర్చున్నాడు ఒంటరిగా. దేశం కాని దేశంలో, సంస్కృతి కాదు, భాష కాదు, నాన్న వాళ్ళు లేరు, తల్లి చనిపోయింది, తండ్రికి ఏమో ఇతను చచ్చిపోయాడని అన్నదమ్ములు చెప్పేశారు. పలకరించడానికి కూడా ఒక దిక్కు లేరు. జైల్లో ఉన్న వాళ్ళని, ఖైదీలని పలకరించడానికి ఫ్యామిలీస్కి అప్పుడప్పుడన్నా ఒక అవకాశం ఇస్తారు, నెలకొకసారి. వెళ్ళి పలకరించుకొని యోగక్షేమాలు తెలుసుకోవటానికి, తెచ్చుకున్న తిండి కడుపు నిండా తిండి పెట్టుకోవటానికి ఒక చిన్న టైం ఇస్తారు. ఫ్యామిలీని మిస్ అవ్వకూడదు, మెంటల్గా డిస్టర్బ్ అవ్వకూడదని. కనీసం యోసేపుకి అలా పలకరించే దిక్కు లేరు, బెయిల్ ఇచ్చే దిక్కు లేరు. ఒంటరి వాడు లోపల కూర్చొని ఏడుస్తూ ఉండటం తప్ప ఏం చేసేది లేదు. అన్నీ కోల్పోయాడు. కానీ దేవుడు మహాకృప యోసేపుకి ఏమైతే కోల్పోయాడో వాటిల్లో ఏది తక్కువ కాకుండా అన్నిటిని అనుగ్రహించాడు. ఒంటరోడు అనుకున్నారు, దేవుడు జంటగా ఒక సంసారాన్ని తన జీవితానికి అనుగ్రహించాడు. అప్పుడప్పుడు అనిపించింది, ఒకవేళ దేవుడు చొరవ తీసుకోకపోతే ఈరోజు నేను కలిగి ఉంటున్నటువంటి జీవితం కూడా ఉండేది కాదు. 13 ఏళ్ళకి అమ్మ చనిపోయింది.
తర్వాత నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 19వ ఏట వచ్చేంతవరకు బిక్కున ఉన్నది తిని లేకుండా బ్రతికిన పరిస్థితిలో అసలు నా గురించి ఆలోచించేవాళ్ళు, నాకు ఒక జీవితాన్ని కట్టేటటువంటి వాళ్ళు కూడా లేని ఆ కండిషన్లో ఒక సేవకులు ప్రార్థన చేసి, నాకెందుకో ఇలా అనిపిస్తుంది, ఇదిగో ఇట్లా పెళ్లి చేసుకోవాలి మీరు అని సేవకురాలు చెప్తే, ఆ సేవకురాలు మాటను ఆధారం చేసుకొని ఇదిగో ఏమో నా జీవితంలోకి రావటం, ఒక సంసారం ఏర్పడటం, ఆ తర్వాత దేవుడు తన సేవకు పిలుచుకోవటం, ఆ సేవలో ఈ విధంగా కొనసాగటం, నా జీవితాన్ని నేను చూసుకుంటున్నప్పుడు సంతోషం అనిపించింది. ఎందుకంటే దిక్కులేని బ్రతుకులో దేవుడే ఒక తండ్రిలాగా నిలబడి నా జీవితాన్ని కట్టి ఈ స్థితిలోనికి నడిపించుకుంటూ వచ్చి, అంటే నా జీవితాన్ని, అందుకే కొన్ని పాటల్లో రాసుకున్నది ఎందుకనంటే, నా ఎడల నీ సంకల్పం అమోఘం, నీ చేతి పనులన్నీ విచిత్రం అని, ఊహకందన అనంతుడా ఆశ్చర్యకరుడా అని పాట రాసుకుంటూ వచ్చాను. నా పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం, మీ పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం, అన్నీ కోల్పోయాం, ఏమీ లేదు, ఒంటరి వాళ్ళం అయిపోయాం అనుకున్నప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు. యోసేపుకి వివాహం ఇచ్చాడు, పదవి ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, కోల్పోయిన కుటుంబ బంధాలన్నింటినీ మళ్ళీ సమకూర్చాడు, అన్నదమ్ములు వచ్చారు, తండ్రి వచ్చాడు, అందరినీ కళ్ళ ముందే పెట్టుకున్నాడు. చనిపోయేంత వరకు కన్నులారా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ వచ్చాడు ఆయన. రాబోతున్న కాలంలో నేను ఈ మాట అంటున్నాను, ఏం కోల్పోయావు? ఫ్యామిలీనా, సంతోషాన్నా, ఆపర్చునిటీస్నా, ఉద్యోగాలనా, వ్యాపారాలనా, కుటుంబ వ్యవస్థన, లేకపోతే ఆత్మీయ జీవిత విలువలన, లేకపోతే రక్షణన, ఏం కోల్పోయావో నా దేవుడు కోల్పోయినవన్నీ తిరిగి మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలే నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా. పాడదాం, నీ తోడే లేకుండా పాడదాం. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతుకాలే. రాజా పాడదాం. యేసు రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో మనసారా. హల్లెలూయా. అది కోల్పోయిన స్థలం. ఒకప్పుడు అన్నీ కోల్పోయిన స్థలంలో ఇప్పుడు ఆనందధ్వని వస్తుందంటే దాని అర్థం ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. కాల్చబడ్డవి, కూలిపోయినవి, కట్టబడ్డాయి. ఇప్పుడు అసలు ఈ నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం ప్రారంభం ఇదిగో కూలిపోయిన, పాడైపోయిన, కాల్చబడిన స్థాయి నుంచి కట్టబడి ఆనందించే స్థాయికి దేవుడు ఈ పుస్తకాన్ని ముగించాడు. హల్లెలూయా. సేమ్ నెహెమ్యా గ్రంథం మన జీవితం అనుకుంటే, పడిపోయిన స్థితిలో ఉన్న మన జీవితాలను తిరిగి కట్టే బాధ్యత, తిరిగి నిర్మించుకునే బాధ్యత ప్రభు మన జీవితంలోనికి అనుగ్రహిస్తాడు. కోల్పోయిన స్థలం ఇప్పుడు ఆనందధ్వనిగా మారింది, ఎందుకంటే అన్నీ అనుగ్రహించారు. ఒకప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఏడ్చిన స్థలం ఇది. ఒకప్పుడు ఇదే స్థలంలో ఏడ్చారు. 4వ వచనం మొదటి అధ్యాయంలో చూస్తే, నెహెమ్యా కూర్చుండి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడ్చి ఆకాశముందున్న దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అరే, ఎవరి జీవితంలో చూసిన కన్నీరే, ఎవరి జీవితంలో చూసిన ఏడిపే, ఎవరిని కదిలిచ్చినా, ఎందుకంటే పాడు దిబ్బగా మారిపోయింది జీవితంలో. ఏడుపు 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 తప్ప ఏం లేదు. అంతగానో ఏడ్చుకుంటూ ఉండేటటువంటి స్థితి. మీకు మాట చెప్తున్నాను, అమ్మాయి పేరు హన్నా. అమ్మాయికి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. అమ్మాయికి
పెనిన్నా ద్వారా వచ్చిన మాటల ద్వారా ఏడుస్తూ కూర్చుంది ఒక రోజున. ఎంతగానో అంటే తిండి కూడా మానేసి కూర్చుంది. వాళ్ళ భర్త వచ్చాడు, ఎల్కానా వచ్చి అంటాడు, నేను 10 మంది మగపిల్లల కంటే శ్రేష్ఠుడిని కాదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని. నా ఏడుపు నీకు అర్థం కాదు కానీ తీసుకెళ్ళి మందిరంలో వదిలిపెట్టాను. మందిరంలోకి వెళ్ళి కూర్చొని అక్కడ ఏడుస్తుంది అమ్మాయి. ఏడ్చి 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 అలా ఊగిపోతున్న టైంలో పాస్టర్ గారు వచ్చి చూసి అపార్థం చేసుకున్నారు. మత్తురాలుగా ఉందేమో అనుకున్నాడు. అందుకని ఆ అమ్మాయిని నువ్వు మత్తుగా ఉన్నావు, నువ్వు తాగి ఉన్నట్టున్నావు అని అంటే, అప్పుడు ఆ మంటది, నన్ను పనికిరాని దానిలాగా, పనికి మాలిన దానిలాగా ఎంచొద్దు పాస్టర్ గారు, నేను మత్తురాలనై ఊగట్లా, నా మనోవేదనను బట్టి ఊగిపోతున్నా. ఏడ్చి 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 శక్తి లేక మోకాళ్ళ మీద ఉండి 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 బలము చాలక నా మోకాళ్ళు సడలిపోయి అలా ఊగిపోయాను అంతే. నా మనోవేదన, నేను గట్టిగా ఏడవలేక చెప్పుకోలేక కళ్ళమ్మ నీళ్ళు అలా ఏడ్చి ఇక కన్నీళ్ళు కూడా రానంతగా ఉన్నాయి. కన్నీళ్ళు కూడా రావట్లా, ఇక ఊగిపోతున్నా. నన్ను పనికిరాని దానిలాగా ఎంచొద్దు మీరు, నా మనోవేదన. ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే, నా పిల్లలు లేరు, నా ఏడుపుకి ఒక రీజన్ ఉంది, నా ఏడుపుకి ఒక కారణం ఉంది అని చెప్తే పాస్టర్ గారు ప్రార్థన చేసి ఒక మాట అంటారు, ఇదిగో నెక్స్ట్ ఏడాది కల్లా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చునుగాక అని. హల్లెలూయా. నెక్స్ట్ ఏడాదికి అమ్మాయి కుమారుణ్ణి కలిగి ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చింది. 2వ అధ్యాయంలో ఒక పాట పాడటం స్టార్ట్ చేసింది అమ్మాయి. ఎలాంటి పాట పాడిద్దంటే, గొడ్రాలైన నాకు దేవుడు సంతానం కలిగిన దానిలాగా దేవుడు చేశాడు అని. హల్లెలూయా. ఆ పాటని ఎవడు కంట్రోల్ చేయడానికి వీలు లేకుండా ఎన్ని పాడుతుందో ఆమె. మాకు గుర్రాలు రథాలు లేకపోయినా దేవుడు మాకు విజయం అనుగ్రహించాడు అని అంటది. పెంట కుప్పల మీద దీనులుగా ఉంటున్నటువంటి మా బ్రతుకుల్ని దేవుడు తీసుకెళ్లి సింహాసనాల మీద కూర్చోబెట్టాడని ప్రతిగానాలు చేసింది. అమ్మాయి పాడుతున్నటువంటి పాటలో వాడిన పదాలు, ఎడారి ఎండిపోయిన మా బ్రతుకుల్ని దేవుడు ఇంత చిగురింపజేశాడని దేవుడిని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ వెళ్ళిపోయింది. హన్నాను అడగండి, ఏడ్చిన స్థలాలలో ఆనంద ధ్వని ఎందుకు వచ్చిందో అని. ఎవరు కంట్రోల్ చేయలేరు ఆ టైము. ఏడ్చిన స్థలంలోనే దేవుడు మనకి నవ్వు పుట్టించిన రోజును తెలిసింది ఈ ఆనంద ధ్వని యొక్క విలువ. అతని పేరు ఎబ్బేజు. 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో మీకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే, వాళ్ళ తల్లి అంట, వాళ్ళ తల్లి అతని వేదనతో కనింది కాబట్టి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. వేదనతో కన్నందుకు ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. ఎవ్వరు ఈ పేరు పెట్టుకోరు కదా. మీ పిల్లలకి ఏమని పేర్లు పెడతారు? ఎప్పుడైనా పిల్లలు పుట్టారా అనుకో, సంతోష్ అని పెడతారా, ఏడుపు అని పేరు పెడతారా? సంతోష్, ఆనంద్ అని ఇది కదా పేర్లు పెట్టేది. నా లైఫ్లో నేను ఒక సమాధి మీద ఒక పేరు చూసా. సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు బరియలు చేసేటం నేను చూస్తే ఆ సమాధి మీద ఉన్న ఆయన పేరేం తెలుసా? మిక్కిలి పరమానంద కుమార్ అని రాసుంది. ఆనందం అంటే ఒక ఎత్తు అయితే, పరమానందం ఇంకొక ఎత్తు అయితే, మిక్కిలి పరమానంద కుమార్ అనేది ఇంకా చచ్చిపోయి ఫోటో వేశారు, కింద మాత్రం పేరు రాశారు, కీర్తిశేషులు మిక్కిలి పరమానంద కుమార్, మరణం పలానా రోజని. బతికుండగా ఎంత ఆనందపడ్డాడో నాకైతే తెలియదు, కానీ పేర్లు మాత్రం చాలా అద్భుతంగా పెట్టుకున్నాం. మన పిల్లలకి రాజు అని పెడతాం. ఏం పేరు? ఎవరు సైనికులని పెట్టుకో మనం పిల్లలకి. ఆడు రాజే, రాజులాగే బతకాలి, ఆడి పేరు రాజు. మన పిల్లలు గొప్పగానే ఉండాలి. ఎంచి ఏరి కోరి పేర్లు పెట్టుకుంటాం, మంచి మంచి పేర్లు. వీళ్ళ తల్లి ఏం పెట్టిందో తెలుసా? ఏడుపు అని పేరు పెట్టింది. ఏడుపు. బెన్యామీనికి ముందు దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది వాళ్ళమ్మ. దుఃఖం కలుగజేసేవరాను. వాళ్ళ నాన్న దాన్ని మార్చాడు, బెన్యామీన్ నువ్వు అని. వేదన అని వాళ్ళ అమ్మ పేరు పెడితే ఆ పేరు యొక్క అర్థాన్నే మార్చేసినటువంటి ప్రేయర్ చేసుకున్నాడు ఎబ్బేజు. నా బ్రతుకిలా ఉండకూడదు, ఏడుపులాగా, వేదనలాగా ఉండకూడదు. ప్రార్థన చేసుకున్నాడు, దేవా నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయమని 4 ముక్కల ప్రార్థన. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడిగా మారిపోయాడంట. హల్లెలూయా. అతన్ని వెళ్ళి అడగండి,
ఏడ్చిన స్థలంలోనే నవ్వితే ఆ ధ్వని ఎలా ఉంటుందో, మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి కన్నీటి స్థలాలు ఉంటే, కన్నీటి అనుభవాలు ఉంటే, ఆ అనుభవాలన్నింటినీ నా దేవుడు ఆనంద ధ్వనిగా మార్చునుగాక. హల్లెలూయా. ఎవరితో చెప్పుకోలేనివి. ఒక ఆయన అంటాడు, గాడ్ కెన్ టర్న్ యువర్ టీయర్స్ ఇంటూ టెస్ట్ మనీ అని అంటాడు. దేవుడంట మన కన్నీటిని సాక్ష్యంగా మారుస్తాడని. నేను చాలా రోజుల క్రితం ఈ మాట రాసుకో, నిన్నటి నా శోకం నేడు నా సాక్ష్యం అవుతుంది అని. ఒకప్పటి మన శోకాలు ఒక రోజుకి సాక్ష్యాలు అవుతాయి. మీ జీవితంలో కన్నీరు వచ్చిందంటే గుర్తుపెట్టుకోనండి, అదొక రోజున సాక్ష్యం కాబోతుంది అని. హల్లెలూయా. ఏడుపు చావుకి కారణం అవ్వకూడదు, ఏడుపు సాక్ష్యానికి కారణం అవ్వాలి. మన శోకం సాక్ష్యం అవ్వాలి తప్ప మన కన్నీరు, మన కష్టం, మన కథ ఇవాళ డిజైన్ చేసి పెట్టా. ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తా, నీ కష్టం నీ కథకు ముగింపు కాదు అని. నీ కన్నీళ్ళు నీ కథకు ముగింపు అవ్వకూడదు నీ జీవితానికి అని. అవ్వదు. ఎందుకనంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన కష్టాన్ని, మన కన్నీటిని నాట్యంగా మార్చగలిగినటువంటి వాడు. అందుకే కీర్తనలు ఏముంటుందనంటే, కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకొని పోతారు అని. కీర్తనాకారుడు అంటారు, నా కన్నీటిని ఆయన తన బుడ్డిలో దాచుకున్నాడు, తన కవిలిలో వ్రాసుకున్నాడు అని. మన కన్నీటికి విలువ ఉంది, ఆ విలువ కట్టించే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. మనం ఏడ్చామనుకో ఎవరు విలువ ఇవ్వరు. ఎందుకో కూడా చెప్తా. మనం ఏడ్చామనుకో ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఆపు నీ దొంగేడుపు అని అంటారా? అప్పుడప్పుడు భర్త అంటాడు, అప్పుడప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు అంటారు. ఎందుకంటారు? ప్రతిదానికి ట్యాప్ తిప్పితే దానికి విలువ ఉండదు. హలో, వింటున్నారా? ఏందో ఏడుపు పేటెంట్ రైట్స్ అన్నీ ఆడవాళ్ళే అన్నట్టుగా, నెత్తి మీద కొండ ఏదో పెట్టుకున్నట్టుగా తిప్పో అనగానే ట్యాప్ తిప్పేస్తారు. ఎందుకు కొత్తయో తెలియదని కన్నీళ్ళు. బ్లాక్ మెయిలింగ్ కోసం కూడా కన్నీళ్ళే. కొట్టబోతున్నారు అనగానే కన్నీళ్ళే. నష్టం జరిగింది తెలిసిందా అయితే కన్నీళ్ళే. ప్రతి దానికి ట్యాప్ ఓపెన్ చేస్తే దానికి విలువ ఏడుంటుంది? మీకు తెలుసా, కంటిలో టీయర్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది, కన్నీటి గ్రంథులు అని అంటారు. అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎంత ఉంటాయి? కొంచెమే. అందుకే ఎప్పుడైనా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళు ఏడ్చి వాళ్ళ కన్నీళ్ళు అయిపోతాయి, ఇంకిపోతాయి. కానీ ఇంకా దుఃఖం ఉంటుంది కదా, వాళ్ళు ఏడుస్తారు కానీ కన్నీళ్ళు రావు. మీరు అనుకుంటారు నటిస్తున్నారని, నటించట్లా. వాళ్ళు అయిపోయినాయి నీళ్ళు. వాళ్ళు అంటారు కానీ రావు. ఎందుకంటే నీళ్ళు అయిపోయినాయి. ఆ కన్నీళ్ళు కొద్దిగానే ఉంటాయి, విలువైనవి అవి. నువ్వు ఏడ్చావంటే ఒక అర్థం ఉండాలి. నీ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి అని అంటే ఒక అర్థం, ఒక ఉద్దేశం ఉండాలి. అంతే ప్రతిదానికి తిప్పేసావనుకో ఏమంటారు తెలుసా, ఇంత నటనే, నీదంతా డ్రామానే, నేనంటే ఎలాగానే సైలెంట్ అవుతావు మళ్ళీ అని అంట. నేను అంటున్నాను, మీ కన్నీళ్ళకు ఒక విలువ ఉంది. ఆ గ్లాండ్ మీ ఎమోషనల్స్ని బేస్ చేసుకొని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మీరేం చేస్తున్నారు? అవసరం లేని చోటల్లో. నేను అంటున్నాను, అవసరం లేదనుకున్న మనుషుల ముందు అసలు మీ కన్నీళ్ళు అసలు చూపించమాకండి. మీ కన్నీరు దేవుని సన్నిధిలో బలిపీఠం మీద మాత్రమే ఒలికించబడును గాక. హల్లెలూయా. ఆయన పాదాలను తడపటానికి మీ కన్నీళ్లు గార్చండి, కార్యాలను చేసే బాధ్యత నా ప్రభువు తీసుకుంటాడు. హల్లెలూయా. సో మీ కన్నీటికి విలువ కట్టించి దాన్ని ఒక సాక్ష్యంగా నిలబెట్టే బాధ్యత ప్రభువు తీసుకుంటాడు. మీ కన్నీటికి విలువనిస్తాడు ఆయన. ఇది ఏడ్చిన స్థలం, అక్కడే దేవుడు ఆనందధ్వనిని పలికించేటట్టుగా చేశాడు. నేను మూడోదిగా ఇంకో మాట చెప్తున్నాను. ఈ స్థలం ఒకప్పుడు ఎలాంటి స్థలం అంటే, ఒకప్పుడు అవమానం, నింద, తిరస్కారం, దూషణ, లేకపోతే నిరుత్సాహంతో కూడినటువంటి స్థలం. లేదా ఈ ప్రాంతం అంతా ఆలోచన చేయండి. 4వ అధ్యాయం దగ్గర నుంచి మీరు చూస్తే ప్రతి చోట నిరుత్సాహమే, అవమానమే. దుర్బలులైనటువంటి వీరు
ఈ పని చేయగలుగుతారా? బలులిచ్చి వీళ్ళు బలపరుచుకుంటారా? నక్క ఎగిరి పడితే చాలు గోడ పడిపోతుంది, ఈ చెత్తని బాగు చేయటానికే వీరికి జీవితం సరిపోతుందని అవమానించి, నిందించి, వాళ్ళని హేళన చేసి, తిరస్కారం చేసి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత అవమానాల మధ్యలో దేవుడు వారు అనుకున్నటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తే మరలా ఆ ప్లేస్లో నుంచో నీ అవమానాలన్నీ తలపోసుకుంటూ, దేవా నువ్వు ఇచ్చిన ఈ ఘనత కొరకు నీకు స్తోత్రం అని చెప్పినటువంటి రోజు ఆ ఆనంద ధ్వని, అవమానాలను దేవుడు ఘనతగా మార్చినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు ఏలెత్తి చూపించి మనల్ని అన్న ప్రతి మాట గుర్తుపెట్టుకొని ఉండండి. మీరు ఎవ్వరికి రెస్పాండ్ అవ్వమాకండి. మిమ్మల్ని అన్న ప్రతి ఒక్క నోటికి మీ జీవితంలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదమే సమాధానమగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళకి ఆన్సర్ చేసుకుంటూ పోతే మనకి జిందగీ సరిపోదు, టైం సరిపోదు. ఎందుకంటే మనల్ని అన్నయ్యేటటువంటి వాళ్ళు అంతమంది ఉన్నారు, నోర్లు విప్పి మాట్లాడే వాళ్ళు అంతమంది ఉన్నారు. అందరికీ సమాధానం చెప్పలేము. వన్ షాట్లో ఆన్సర్ ఏంటో తెలుసా? ప్రభు మనల్ని దీవించే రోజు, అంతే. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని గణపరిచే రోజు వచ్చేంత వరకు వెయిట్ చేయండి, అంతే. ఎవరిని పట్టించుకోమాకండి. ఒక టైం వస్తుంది, ప్రతి ఒక్కడి నోటి మీద వేలు వేసేటటువంటి రోజు ఒక రోజు దేవుడు తీసుకుని, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అవమానించబడిన చోట దేవుడు మనకి ఘనతనిచ్చేటటువంటి రోజు రావాలి. ఆయన పేరు యెఫ్తా. న్యాయాధిపతులు 11 ఆయన జీవితం చదివితే చాలా బాధ అనిపించింది. ఆయన పేరు యెఫ్తా. ఆయన చేసిన తప్పేం లేదు. వాళ్ళమ్మ వేశ్యావృత్తి చేసేది. వేశ్యకు పుట్టిన కుమారుడిగా ఆయన పిలిచారు. ఆయన చేసిన తప్పేం లేదు. కానీ ఆయన పిలిచే పిలిపేంటో తెలుసా? వేశ్యకి పుట్టిన కొడుకా అని, అక్రమంగా పుట్టినవాడా అని, రకరకాల బూతులతో అతను మాట్లాడుతూ, అతను ఎదుగుతున్న కొద్దీ అతని యొక్క తిరస్కారాలు ఎక్కువయ్యి చివరికి ఎంత దాకెళ్ళారంటే, అరే నీలాంటోడు మా పిల్లల మధ్యలో ఉండకూడదు బై, నువ్వు ఇక్కడ ఖాళీ చేసి ఊరు బయటికి వెళ్ళిపోవాలి. దగ్గరుండి ఊరంతా యెఫ్తాను వెలివేశారు. యెఫ్తా దొంగతనం చేశాడని కానీ, యెఫ్తా వ్యభిచారం చేశాడని కానీ, యెఫ్తా పాపం చేశాడని కానీ, యెఫ్తా ఎవరిదైనా దోచుకున్నాడని కానీ, ఎవరినైనా హింసించాడు, చంపాడని కానీ ఒక్క మాట లేదు. వాళ్ళమ్మ ఏదో చేస్తే, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏదో ఉంటే ఆ శిక్ష యెఫ్తా భరించాల్సి వచ్చింది. కుటుంబ సాక్ష్యం బాలా, అందుకని యెఫ్తాను తరిమేశారు, నిందించి అవమానించి. బయటికి వెళ్ళిన యెఫ్తా ఒక్క మాట కూడా వాళ్ళని అనలా. కానీ అతనికి తెలుసు, బయటికి వెళ్ళిన నేను లోపలికి ఎలా వెలివేశారో అలా పిలుచుకోవాలంటే నన్ను నేను నిరూపించుకోవాలి, దేవుడు నాకు ఆ టైం బయటికి వెళ్ళాడు. తనను తాను బలపరుచుకోవటం మొదలుపెట్టాడు. మహాబలాఢ్యుడయ్యాడు. ఊరి బయట ఒక సైన్యాన్ని రెడీ చేసుకున్నాడు. ఒక రాజు లెక్క బతికాడు. ఒంటరిగా వెళ్ళి ఒక గుంపుని తయారు చేసి ఒక చిన్న సైజు రాజు అయ్యాడు, బలవంతుడయ్యాడు. ఒక రోజున ఈ ఇశ్రాయేలుకి కష్టం వస్తే కాపాడగలిగే వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే మేము వెలివేసినటువంటి యెఫ్తానే తప్ప ఇంకో దిక్కు లేదన్నట్టుగా మారిపోయాడు. ఎలా వచ్చి అడిగారు తెలుసా? దేశపు పెద్దలు వచ్చి మాట్లాడిన మాట, యెఫ్తా నువ్వు మాకు న్యాయాధిపతిగా, నువ్వు మాకు రాజుగా, నువ్వు ఉండటానికి, నాయకుడిగా ఉండటానికి రావాలి అని ఒకప్పుడు మేమే వెలివేశామని సారీ చెప్పి అతను పిలిపించుకొని రాజుగా ఆయన నిలవబెట్టుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, అవమానాలని ఎదిరించటం అంటే ఇలా ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే మనల్ని అవమానించారో, కించపరిచారో, నీచంగా మాట్లాడారో వాళ్ళందరికీ ఒక రోజున మనం సమాధానం చెప్తే ఇలాగే చెప్పాలి. నోటితో కాదు, గెలుపుతో చెప్పటానికి రెడీగా ఉండాలి. అరే వాళ్ళ నేపథ్యం అట్లుంటే మనం ఏం చేస్తాం? మన కుటుంబ నేపథ్యం అట్లుంటే మనం ఏం చేస్తాం? నాకు ఇంకొక ఆయన గురించి కూడా మీతో మాట్లాడతాను. ఆయన కుష్ఠరోగి. ప్రభు దగ్గర ఒక విచిత్రమైన ప్రేయర్ చేస్తాడు. మోకరించి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అంటాడు. అసలు ఆ మాట అంటానికి ఆయన ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏమై ఉండొచ్చు అంటే, ఎవ్వరూ ప్రేమించట్లేదని అర్థం. నీకు ఇష్టమైతే అంటే ఈ రోగం వస్తుంది, ఆయనదేం తప్పు, రోగం వచ్చింది, అది ఎలా అయినా సరే వచ్చింది. కుష్ఠరోగులను చూస్తే ఒకలా చూస్తాం, హెచ్ఐవి పేషెంట్లను చూస్తే ఒకలా మీకు ఒక దండం పెట్టి చెప్పేది ఏంటంటే, హెచ్ఐవి అనేది కూడా మిగతా డిసీజుల్లాగే ఇంకొక డిసీజ్, అంతే. దాన్ని ఏదో ఒక మనుషుల్ని విచిత్రంగా చూడటం మొదలుపెట్టమాకండి. హెచ్ఐవి మనుషుల్ని చంపట్లే,
హెచ్ఐవి వచ్చిందన్న వార్త విన్నటువంటి వ్యక్తి కుమిలిపోయి అతను చచ్చిపోతున్నాడు. లేదా హెచ్ఐవి ఉందని తెలవగానే మీరు చేసే పనులు ఉంటాయి చూశారు, దూరంగా పెట్టడం, సపరేట్ చాప, ఇట్లాంటి పనులు, ఈ పనులు చేసి వాళ్ళని మానసికంగా కృంగదీసి చంపేస్తారు. హెచ్ఐవి వచ్చినా సరే నేను మీ అందరికీ మాట చెప్తున్నాను, CD4 కౌంట్ జాగ్రత్తగా చూసుకుంటూ, కడుపు నిండా మంచిగా తింటూ, జాగ్రత్తగా హెల్తీ ఫుడ్ తీసుకుంటే దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినంత కాలం భూమి మీద సజీవంగానే ఉంటాం మనం. హల్లెలూయా. వాళ్ళని అంత విచిత్రంగా చూస్తున్నా, వాళ్ళు వంట వండారంట, అయితే కాదు కోసేటప్పుడు రక్తం కట్ అయ్యి రక్తం కారి ఆ కూరలో పడి అది మేము తిని మాకు కూడా ఇచ్చేవి. హలో, నీకు ఏం తెలుసని అంత పెద్ద చిట్టా పెడుతున్నాను, అది తెలియట్లే. హెచ్ఐవి అనేది రక్త బొట్టు నీ మీద పడినా కూడా నీకు రాదు. అర్థమైందా? అర్థం కాల. భయపడమాకండి, అదేదో అనుకొని ఇబ్బంది పడమాకండి. CD4 కౌంట్ జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు బతుకుతావు. అసలు దాని గురించి మీరు ఎడ్యుకేట్ అయితే వాళ్ళ దూరం చేయరు, పట్టుకున్నా మీకేం కాదు. ఓకేనా? కరోనా టైంలో చచ్చిపోయిన శవాలని బొంద చేయటానికి దేవదూతలు వచ్చేవాళ్ళు తెలుసా? మీకు చాలా లేటుగా వెలిగిద్ది. ఏడు నుంచి ఎడదాకా జిప్పు ఒకటి వేసి, ఒక జిప్పేసి, ఏదో ఒక అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి వ్యోమగాములు కనుక ఒక సూట్ వేసుకున్నట్టు ఒక సూట్లో వచ్చేవాళ్ళు. ఇట్లా భార్యకి భర్తకి ఒక సూట్ వేసేవాళ్ళు. ఆ సూట్ వేసుకొని చేయండి బొంద చేయండి అని ఇట్లా కూర్చుంటే ఆ బొంద చేసుకొని వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత కొంతమంది పాపం సమాజం మీద ప్రేమ కలిగిన వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు అందరూ వచ్చి, అరే అట్లా ఏం కాదు భయ్, చచ్చిపోయిన తర్వాత కరోనా కూడా చచ్చిపోయిద్ది, ఆడితో పాటే లోపల ఉన్నది చచ్చిపోయిద్ది, కావాలంటే చూడండి అని శవాల మీద పడుకొని మరీ వీడియోలు తీశారు. తెలుసా? తెలియదు. నెక్స్ట్ మళ్ళీ కరోనా వస్తుందంట, తెలుసుకోండి. హల్లెలూయా. ఎప్పుడో పోయిందిగా మాకెందుకు అనుకుంటున్నారేమో, మళ్ళీ కొన్ని కేసులు నమోదైనాయి అంట. ఇట్లా పడుకొని చూపించారు, ఏం కాదు చూడండి నేను పట్టుకున్నా, కాబట్టి చచ్చిపోయిన వాళ్ళని కొంచెం మర్యాదపూర్వకంగా సమాధి చేయండి అని చెప్పారు. ఎంత దారుణమే తెలుసా? తెలియకపోతే ఏం జేసీబీ ఉంటుంది కదా, ఏమంటాం మనం దాన్ని, జేసీబీ వచ్చి పొక్కతోడి శవాన్ని తీసుకొచ్చి ఎత్తి దాంట్లో పడేసి కప్పెత్తే దూరం నుంచి ఇట్ట పెట్టుకొని చూసాం మనం. అది పరిస్థితి. అంత దారుణంగా నీకు ఇష్టమైతే అంటున్నారు అని అంటే వాళ్ళు ఎన్ని అవమానాలు పొందుంటారు. కుష్ఠరోగం వాళ్ళని చంపటానికంటే ముందు మనుషులే చంపేశారు వెలివేసి. అందుకని ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతేనే నన్ను స్వస్థపరచవా అని అడిగాడు. అంటున్నాను, ఈ వెలివేయబడే స్థితి, తిరస్కరించబడే స్థితి, దూషించబడే స్థితి ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నా, నా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు అని. హల్లెలూయా. అమ్మాయి పేరు లేయా. జబ్బు కళ్ళు ఉన్నాయి, కళ్ళు కొంచెం అంత బాగోవు, రూపం కొంచెం అందంగా లేదు, అంతే. వాళ్ళ నాన్న అంటే వాళ్ళ ఇంట్లో ఇంకొక చెల్లి ఉంది, అమ్మాయి పేరు రాహేలు. అమ్మాయి చాలా అందగత్తే. 2 పిల్లలు ఉన్న వాళ్ళతో ఇదో పెద్ద సమస్య. మీ ఇద్దరు ఇట్రండి చెప్తా రండి. వీళ్ళిద్దరు నా పిల్లలు అనుకుందాం కొంచెంసేపు. ఈయనేమో తెల్లగా పుట్టాడు, ఈయనేమో నల్లగా పుట్టాడు అనుకుందాం. మన ఇంటికి అప్పుడప్పుడు చుట్టాలు వస్తారు, తాతలు, పెద్దమ్మలు, అత్తమ్మలు, మామలు, బాబాయిలు, వీళ్ళు వస్తారు. వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అసలు యాక్చువల్గా వీళ్ళు చేసే పనులకి. ఇప్పుడు తెల్లగా ఉన్న పిల్లగాడు ఒకళ్ళు, నల్లగా ఉన్న పిల్లగాడు ఒకళ్ళు అనుకో, వాళ్ళ ఇంటికి రావటమే ఫస్ట్, అది ఏం భలే ఉన్నాయి, బుద్ధిగా ఉన్నాయి, బాగున్నాయి, బుగ్గలు బాగున్నాయి, భలే తెల్లగా ఉన్నావు అని ఈయన పట్టించుకుంటారు. కానీ ఈయన పట్టించుకోరు. రెండో రకం ఉంటారు, వాళ్ళకి పోలికలే ముఖ్యం. మావాడే అచ్చం మా ముక్కులే ఈడి, ఈ అంతా వాళ్ళ అమ్మోళ్ళది. వీడికి మాత్రమే దగ్గర తీసుకుంటారు, వీళ్ళని తీసుకోరు. ఇలా వేరు చేసి చేయటం వల్ల ఈ తాతకి చెప్పాలి మనం, ఇట్లాంటి తాతలకు చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? తాత నువ్వు 4 రోజుల్లో పోతావు, వీళ్ళు 40 ఏళ్ళు జీవితం ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో శిష్యు పెట్టమాక, వాళ్ళిద్దరిని విడదీయమాక,
మేమే చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నాం, నువ్వు వచ్చి ఖరాబ్ చేయమాక అనాల. హల్లెలూయా. కొన్నిసార్లు నేను మీ అందరితో ఏమంటానంటే, పోలికలను బట్టో, అందాన్ని బట్టో, తలాంతులను బట్టో, ఇంకేదో కారణాన్ని చొప్పున ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని వేరుగా చూసే పరిస్థితులు. అంటే యాకోబుకి, అంటే లాబానికి ఆ మాత్రం జ్ఞానం లేదా? రాహేలుకి పెళ్ళికొడుకు దొరికినట్టు లేయాకి పెళ్ళికొడుకు దొరకడా? అంటే చెల్లిని ప్రేమించిన వాడికి అక్కడి నుంచి పెళ్లి చేశాడు, అర్ధరాత్రి పూట మోసం చేసి. అంటే ఇంకా నా బిడ్డకి పెళ్ళి కాదు అని డిసైడ్ అయిపోయాడు. నేను అంటున్నాను, ప్రతి ఒక్కరికి ఒక పక్కెటెముక ఎక్కడో చోట ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుని ఎందుకులేన్నా ఆ ఎముకలు కుక్కర్లో పెడుతున్నాయి మమ్మల్ని, కుక్కర్లో, హార్పికుల్లో, డ్రమ్ముల్లో. మీ బాధల వర్ణన అతీతమైపోయిన అది వేరే విషయం. ఏం జరిగిందో తెలియదు, ఏ రోజున అన్నట్టుంది. కానీ ఈ మధ్య అడుగుతుంటే ఆడపిల్లల్ని ఎందుకమ్మాట చేస్తున్నారు, వద్దనుకుంటే వదిలేయచ్చు కదా అంటే, ఒకప్పుడు మమ్మల్ని చంపినప్పుడు అంటున్నారు మళ్ళీ. అంటే రివెంజ్ స్టోరీయా ఇది? నాకు అర్థం కాదు. సో నేనేమంటానంటే వేరుగా చూడటం మానేయాలి. లేయా ఎంత వేధించబడిందో తెలుసా, ఎంత అవమానించబడిందో తెలుసా? అమ్మాయి పిల్లలు పుట్టినప్పుడల్లా ఇలా ప్రార్థన చేసుకొని పేర్లు పెట్టుకుంది. మొదట ఆయన పుట్టగానే, ఆహా నా భర్తకి ఒక కుమారుడిని ఇచ్చాను కాబట్టి నా భర్త ఇక మీదట నన్ను ప్రేమిస్తాడు అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టుకుంది. నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని. షిమ్యోను పుట్టినప్పుడు ఏమనుకుందో తెలుసా? ఆహా నా భర్త ఇక నన్ను హత్తుకుంటాడు అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టుకుంది. నలుగురు పిల్లల్ని కంటున్నప్పుడు నన్ను భాగ్యవంతురాలు అనుకుంటారు, నా భర్త నాకు దగ్గరకు వచ్చి నాతో కాపురం చేస్తాడు అనుకొని పేర్లు పెట్టుకుంది. ఆ అమ్మాయి తన లైఫ్ అంతా భర్త ప్రేమ లేదు ఆ అమ్మాయికి. తండ్రి కూడా అమ్మాయిని ఒక కూతురులాగా చూసింది లేదు. జబ్బు కళ్ళు ఉన్నాయని, అందగత్తె కాదని ఆ అమ్మాయి జీవితాన్ని బేరాలు పెట్టుకుంటూ మాట్లాడుకున్నాడు. 7 ఏళ్ళు చేసే, ఇంకో 7 ఏళ్ళు చేస్తే ఈ అమ్మాయి అలాంటి, అంటే తన అయిష్టాలతో సంబంధం లేకుండా పెళ్ళిళ్ళు, తన ఇష్టంతో సంబంధం లేకుండా తన జీవితం గడిచిపోతా వెళ్తూ ఉంది. ప్రేమించిన భర్తతో నిందలతో అవమానాలతో ప్రేమను నోచుకోక బ్రతుకుతున్న ఆ బ్రతుకుని నా దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడనంటే, ఆ అమ్మాయి గర్భాన రూబేను, షిమ్యోను, లేవి, యోధ, అంటే అమ్మాయి కడుపులోనే ప్రవక్తలు, అమ్మాయి కడుపులో నుంచే రాజులు, అమ్మాయి కడుపులో నుంచే ఆ యాజకులు పుట్టేటట్లుగా దేవుడు లేయాని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు యోధా జాతిని ఎంచుకొని మరి ఆయన ఆ జాతిలో పుట్టడానికి దేవుడు ఆ అమ్మాయిని, ఆ గోత్రాన్ని ఆ అమ్మాయి కడుపులో నుంచే తీసుకొని వచ్చాడు. నేనేమంటానంటే, ఎక్కడ అవమానం జరిగిందో, ఎక్కడ నిందించారో, ఎక్కడ దూషించబడ్డావో అక్కడ నా దేవుడు నిన్ను ఘనపరచును గాక. ఆ స్థలం అలాంటిది. అందుకే ఆనంద ధ్వని. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. నాలుగోది అంటే ఈ స్థితి ఎలాంటిదనంటే, అంటే ఈ నెహెమ్యా కాలపు ప్రజలు ఒక చేత్తో పని పట్టుకుంటున్నారంట, ఇంకో చేత్తో ఆయుధం పట్టుకుంటున్నారంట. అర్ధరాత్రి పూట నెహెమ్యాకి కబురు పెడుతున్నారు, ఒకసారి మైదానానికి వస్తావా మాట్లాడుకుందాం, ఒకసారి పలానా దగ్గరికి వస్తావా మాట్లాడుకుందాం అని. అంటే దాని అర్థం ఏంటంటే, నెహెమ్యాని చంపాలనుకుంటున్నారు, పనిచేస్తున్న వాళ్ళని చంపాలనుకుంటున్నారు. ప్రాణపాయ స్థితిలో ఉన్నటువంటి స్థలం ఇది. ఇప్పుడు ఎలాంటి స్థలంలో నిలవబడి ప్రభువుని ఆరాధన చేస్తున్నారు అని అంటే, ఆ స్థలం ప్రాణపాయ స్థితి, అపాయాల మధ్యలో ఉన్నటువంటి స్థితి అది. ఆ ప్లేస్లో వాళ్ళు ఉండి దేవుని ఆరాధన చేస్తున్నారు. అంటే దేవుడు అపాయాలన్నింటినీ తప్పించాడు. ఇప్పుడు క్షేమ స్థితిలో నిలవబడి ఆనంద ధ్వనితో పిల్లలు భార్యలతో కలిసి దేవుణ్ణి స్తుతించేటటువంటి రోజులు తీసుకొని వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ అపాయ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ బైబిల్లో చాలామందికి వాళ్ళ అపాయ స్థితిలో నుంచి దేవుడు తప్పించి ఆనందాన్ని ఇచ్చిన రోజులు ఉన్నాయి. మీరు ఎస్తేరు గ్రంథం, ఈ నెహెమ్యా తర్వాత పుస్తకం మీరు చదివితే, ఎస్తేరు గ్రంథంలో నేను అది చదివితే ఒకే రోజు ఒక జాతిని ఒకేసారి చంపాలనుకునేటటువంటి శాసనం తెలుసా? అది యూదుడు దొరికితే చంపేయండి అని కాదు, యోధా జాతి మొత్తాన్ని ఒకే స్థలంలో ఒకే రోజు చంపాలనేటటువంటి శాసనం అది. అలాంటి శాసనం పుట్టిందని తెలిస్తే ప్రజలందరూ అపాయంలో భయపడుతున్నటువంటి కండిషన్లో
మొర్దెకై ముందుకొచ్చి మోకరించి పశ్చాత్తాపడి దేవుడి దగ్గర చేతులెత్తి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. యూదా జాతి మొత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఫలితం ఆ అపాయకరమైనటువంటి పరిస్థితులన్నీ తప్పించబట్టడానికి కారణమైనవి. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన పేరు దానియేలు. ఇదిగో శాసనం పుట్టింది, దేవుడికి ప్రార్థన చేస్తే చంపేస్తామని. ఆయన ప్రార్థన చేశాడు, తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. సింహాలైనా నోరులు మూసుకొని కూర్చున్నాయి, కానీ దానియేలుని మాత్రం ఏమీ చేయలేకపోయినాయి. వాళ్ళ పేరు షడ్రక్ మిషక్ అబేద్నెగోలు. వాళ్ళు రాజు చెప్పిన మాట చేయకపోతే అగ్నిగుండంలో పడేస్తామని చెప్తే, దేవునికి వ్యతిరేకమైన ఏ పని చేయటానికి మేము రెడీగా లేమని చెప్పి అగ్నిగుండంలోనికి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అగ్ని వాసన కూడా వారికి తగలకుండా దేవుడు వారిని కాపాడి బయటికి తీసుకొచ్చినటువంటి సంఘటనలు మనం చూస్తాం. బైబిల్లో అపాయం వచ్చిన ప్రతి చోట దేవుడు చేసిన అద్భుతాలు ఉన్నాయి. పేతురు అనేటటువంటి ఆయన చెరసాలలో ఉండి తెల్లవారితే చాలు తెల్లనరికి చంపేసేటటువంటి ఆలోచన సిద్ధమైన రోజున అర్ధరాత్రి పూట దేవదూత చేత విడిపించబడి చక్కగా ప్రార్థనా స్థలానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించినటువంటి సంఘటన పేతురు జీవితంలో మనం చూస్తాం. నేను మీ అందరితో ఏమంటున్నానంటే, అపాయాలు ఉన్న ప్రతి చోట దేవుడు ఏదో ఉపాయాన్ని కలుగజేసి నీ జీవితాన్ని ఆనందధ్వని పలికించేటట్లుగా చేసిన క్షణాలు చాలా త్వరలోనే వారి జీవితంలో జరిగినాయి, మన జీవితంలో కూడా జరుగుతాయి. ఇదిగో ఇక్కడ అదే జరిగింది. చివరిగా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. వాళ్ళ స్థితి 5వ అధ్యాయంలో మీరు చదివితే, అయ్యా మేము క్షామంలో ఉన్నాం, కరువులో ఉన్నాం, ఈ పనే చేసుకుంటూ ఉంటే మాకు తిండి దొరకదు, మా భార్యకి పిల్లలకి తిండి దొరకదు, మేమేం చేయాలని వాళ్ళ కరువులో, ఒకప్పుడు ఈ స్థలం కరువుతో లేమితో ఉన్నటువంటి స్థలం, ఇప్పుడు ఆనంద ధ్వని పలుకుతున్నారంట. ఒకప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే మాకు తిండికి గతి లేదు అన్న స్థితి నుంచి 12వ అధ్యాయం చివరికి వచ్చేసరికి వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? ద్వారపాలకులకు, గాయకులకు, లేవీయులకు, యాజకులకు ఇదిగో ప్రతిష్ట అర్పణలను అర్పిస్తాము, ప్రథమ ఫలములను అర్పిస్తాము, 10వ వంతులను అర్పిస్తాము, అనుదినము వారికి కావలసిన ఆహారమును వాళ్ళు ఇచ్చుచూ వచ్చిరి అని రాస్తుంది. ఒకప్పుడు వీళ్ళకి తినటానికి లేదు, ఇప్పుడు వీళ్ళే ఇంకొకరికి తిండి పెట్టే స్థాయికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. నేనేమంటానంటే, ఇదే కరువులో దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చిన రోజున, ఆ రోజు నీ గుండెల్లో నుంచి ఈ ధ్వని స్టార్ట్ అవుతుంది నా ప్రియమైన బిడ్డ. ఈ ఆనంద ధ్వని యొక్క విలువ ప్రస్తుతం వింటున్నా మాట్లాడుకుంటున్నా మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ స్థితి తెలిసినటువంటి వాళ్ళకి తెలుసు. వెనక్కి వెళ్ళి చూడండి, మీ లైఫ్లో వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఆ పూటకంత ముద్ద దొరికిద్దా లేదా అన్న క్షణాలు ఒకవేళ మన లైఫ్లో మీ జీవితంలో ఉంటే, ఇప్పుడు తినగా ప్లేట్లో ఇక చాలు అని వదిలిపెడుతున్నటువంటి క్షణాలు ఈరోజు వచ్చినప్పుడు, అప్పుడు మీ గుండెల్లో ఈ ఆనందం వచ్చింది. ఈ ఆనందం వచ్చింది. ఎవరిని చేయి చాపాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరిని గింజ అడగాలో తెలియదు. పక్కనున్న వాళ్ళకి మనం తిన్నామో లేదో తెలిసిద్దేమో అని అనుకొని ఏదో ఒక గిన్నెలు సప్పుడు చేసుకుంటూ కూర్చొని బ్రతికిన క్షణాలు ఇవన్నీ ఆకలి అవ్వట్లేదు అందుకే తింటలేదు, ఆకలి అవ్వట్లేదు అందుకే వండుకోలేదు అని చెప్పుకున్నటువంటి ఆ క్షణాలు మీకు ఒకవేళ మీ లైఫ్లో ఉంటే, ఆ లైఫ్లో నుంచి ఇప్పుడు సమృద్ధిగా ఇంకొకళ్ళు మన కళ్ళ ముందు మనం పెడుతుంటే సమృద్ధిగా తింటున్నారనుకో, వాళ్ళు కడుపు నిండా తింటున్నప్పుడు అవి చూస్తున్నప్పుడు నిజంగా ప్రభువుకి ఇక్కడి నుంచి స్తోత్రాలు వెళ్తాయి, ఇక్కడి నుంచి దేవునికి వందనాలు వెళ్తాయి. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నాకు ఆ ముద్ద దొరకలా, ఒకప్పుడు నాకు ఆ తిండి లేదు, ఎవరైనా వచ్చి అంత తిండి పెడితే బాగుండని అనిపించే క్షణాల నుంచి ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చాము అని అంటే ప్రభువుకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ ధ్వని యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది మనకి, అప్పుడు అర్థమవుతుంది ఈ ధ్వని ఎలాంటిది అనేది. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో సారేపతు విధవరాలు దగ్గరికి ఏలియా వెళ్ళే టయానికి సారేపతు విధవరాలు యొక్క కండిషన్ ఎలాంటిదనంటే, అదొక పీక్ లెవెల్. అది అంటే పేదరికానికి తారాస్థాయి ఏంటనంటే, ఆమంటది కొంచెమే పిండి కొంచెమే నూనె, ఇది తిని ఇది రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం మేము, లాస్ట్ మీల్ మాకు ఇది తిని నేను నా కొడుకు చచ్చిపోవాలి, ఇది మా కండిషన్. పాస్టర్ గారు వచ్చి అంటారు, దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు, మొదటగా ఆ అప్పం నాకివ్వు, ఆ తర్వాత నీవు నీ కుమారుడు ఈ కరువు ఉన్నంత కాలం సమృద్ధిగా బతుకుతారంటే నమ్మింది.
దేవుని సేవకుడు వచ్చాడు, దేవుని మాట మాతో చెప్పాడని ఆ మాటను ఆధారం చేసుకొని లాస్ట్ మీల్ కూడా ఆయనకి ఇచ్చింది. ఏం జరిగిందో తెలుసా? దేశమంతా కరువుతో బ్రతుకుతుంటే వాళ్ళ ఇంట్లో సమృద్ధితో బ్రతుకుతున్నారంట. హల్లెలూయా. సారేపతు విధవరాలు కుటుంబంలో గిన్నెలో లేకపోతే ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు, సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. ఎలీషా కాలంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా శిష్యుని భార్య అప్పుల బాధ తట్టుకోలేక తన కుమారుల్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్తుంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగింది. అప్పుడు పాస్టర్ గారు అంటారు, నీ ఇంట్లో పాత్రలన్నీ సిద్ధం చేసి ఉంచు, నీ పాత్రలు సరిపోతే పక్క నుంచి కూడా అరువు తెచ్చుకొని మరి పాత్రలు పెట్టు, నీ ఇంట్లో ఉన్న నూనెని కొంచెం కొంచెంగా ప్రతి పాత్రలో వేయి అన్నాడు. అలాగే వేసి ఆ రాత్రి దేవుడు అద్భుతం ఏంటంటే పాత్రలన్నీ నూనెతో నింపబడిపోయినాయి. ఆ అద్భుతాన్ని చెబితే ఆ నూనె అమ్ముకొని అప్పులు తీర్చుకొని జీవితకాలం అంతా నువ్వు నీ పిల్లలు బ్రతుకు అని చెప్పారు. అంటే అంత సమృద్ధిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. 5 రొట్టెలు 2 చేపల యొక్క సంఘటన మీలో చాలామందికి గుర్తుండాలి. ఆ టైంలో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? వీళ్ళందరికీ తిండి మీరు పెట్టండి అని శిష్యులు చెప్తే శిష్యులు అన్నమాట, మన దగ్గర అన్ని పైసలు లేవు, మన దగ్గర అన్ని రొట్టెలు కూడా లేవు, మనం ఎక్కడి నుంచి పెడతామని అంటారు. ఎక్కడి నుంచి పెడతాం? అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతికి వస్తాయి. అంటే వేలాది మందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోవు. కానీ ప్రభు చేసిన అద్భుతం ఏంటంటే ఈ 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది తినేటట్లుగా చేసి సమృద్ధితో వారిని దేవుడు నింపి ఇంకా 12 గంపలు మిగిలిపోయేటట్లుగా దేవుడు చేశాడు. దేవుడు అద్భుతం చేస్తే మన చేతిలో ఏముందన్న దాన్ని బట్టి అద్భుతం చేయడు, మనకి ఏం కావాలన్న దాన్ని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మన స్తోమత మన దగ్గర ఏముంది అన్నదాన్ని బట్టి కాదు దేవుని కార్యాలు ఉండేది. నీకు ఆనంద ధ్వనిని ఇవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అందుకే ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి, నా గతం నా ప్రస్తుతం ఏంటి అన్నది కాదు నేను ఆలోచించాల్సింది, నా భవిష్యత్తులో దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు, నా గతాన్ని నా ప్రస్తుతాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడు అన్నదాన్ని గనక నువ్వు దేవుని వైపు చూడగలిగితే నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండబోతుందని అర్థం చేసుకుంటావు. హల్లెలూయా. సో లైఫ్లో ఈ 5 సంఘటనలు ఒకవేళ మన జీవితంలో ఉంటే గుర్తుపెట్టుకోనండి, వాళ్ళు ఎక్కడా కూడా నాకు 43వ వచనంలో బాగా నచ్చినటువంటి ఒక విషయం ఏంటనంటే, ఈ కార్యం ఒకప్పుడు కోల్పోయినవి, ఒకప్పుడు ఏడ్చినవి, అవమానాలు, ప్రాణాపాయం, కరువు, ఇదంతా కూడా దేవుడు చేశాడు అని వాళ్ళు ఒప్పుకున్నారు. 43వ వచనం చూడండి ఒకసారి. 43వ వచనం 43వ వచనంలో మా దేవుడు మాకు ఈ సహాయం చేశాను, ఈ మహానందాన్ని కలుగజేశాను అని దేవుడి దగ్గర సంతోషపడ్డారంట. నేను ఒక్కసారన్న వాళ్ళు 52 రోజుల్లో మేము కట్టాము అని అంటారేమో అన్న ఒక్క పదం ఉంటుందేమో చూసా ఈ పుస్తకంలో. 52 రోజుల్లో మేము కట్టాం అని అంటారేమోనండి. పోనీ ఈ 52 రోజుల్లో కట్టిన ఈ ప్రాకారాల యొక్క ప్రతిష్టాచార దినం రోజునైనా నెహెమ్యాని పిలిచి దండేసి శాలువా కప్పి, సార్ ఇది నీ కష్టం సార్, ఇది నీ వల్ల అయ్యింది సార్, ఇది నువ్వు చేసిన పని అని అంటారేమోనని కూడా చూసా. నెహెమ్యాకి కాదు కదా, ప్రజలకు కాదు కదా, ప్రతి ప్రయారిటీ ప్రతి ప్రైజ్ ఎవరికి వెళ్ళిందో తెలుసా? హల్లెలూయా. ఇది మనం నేర్చుకుందాము గాక. మనుష్యులకు కాదు దేవునికి మాత్రమే స్తుతి వెళ్ళును గాక. వీళ్ళేం కష్టపడలేదు అనుకుంటున్నారా? ఎంత కష్టపడదో తెలుసా? 4వ అధ్యాయం దగ్గరికి మీరు రండి, మీకు ఒక మాట చూపిస్తా. నాకైతే ఈ 11 అధ్యాయాలు మరలా చదువుకుంటూ వస్తున్నా, ఏదన్నా ఒక మంచి పాయింట్ దొరుకుతుందేమోనండి. చూడండి 23వ వచనం చూడండి. ఇలాగున నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుక్కొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. పని చేసేటప్పుడు ఉతుక్కోటానికి తప్ప ఎవ్వడు చొక్కా కూడా మార్చలేదంట. ఏం కష్టం అండి అది. 52 రోజులు వాళ్ళు పడిన త్యాగం ఎలాంటిదనంటే, వేసుకున్న చొక్కాని తీయాలంటే ఉతకటానికి మాత్రమే తీశారంట. అప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నారు. అంటే డే అండ్ నైట్ కష్టపడ్డారు. 52 రోజుల్లో మహానగరపు పట్టణ ప్రాకారం పూర్తయిపోయింది. అంత కష్టపడితే ఒక్క క్రెడిట్ కూడా తీసుకోవటానికి రెడీగా లేరు వాళ్ళు. మా కష్టం ఇది, రాత్రి మగళ్ళు కష్టపడి కట్టాం, చొక్కా మార్చుకోకుండా కట్టాం అని ఒక్క ఆధిక్యతను కూడా తీసుకోవట్లే వాళ్ళు.
ఈ చర్చిలో ఉన్నటువంటి మందిరాల్లో ఉన్న దరిద్రం ఏంటంటే పేరు చెబితేనే ఏదైనా చేస్తాం సారు, యానిచ్చామా బాణవత్ అక్స, బాణవత్త రత్నావత్త, ఏం పేరు అక్క? బాణవతేనా? నేనేదో ఊరకన్నా. బాణవత్ అక్స, బాణవత్తు ప్రేము, బాణవత్తు గణేష్ అండ్ శామ్యుల్, 3 రెక్కలే కాబట్టి పేర్లు లేనిదే అసలు ఏ వస్తువు ఇట్లా. ఇప్పుడు తగ్గిపోయింది, కానీ నేను వచ్చిన కొత్తలో ఏ వస్తువు మీద చూసిన పేరే. గంగారాం గిన్నె మీద, బింది మీద, ఇంకా ఉన్నాయి కొన్ని వస్తువులు, మీరు వెళ్ళి చూస్తే కనపడతాయి. పేరు రాయింది వస్తువు కూడా ఇవ్వని కండిషన్స్. దేవుడు కృప ఏందనంటే మీ పేర్లు దేవుడు జ్ఞాపకంలో ఉన్న. మీరేం కొత్తగా రాయమాకండి, ఆయనకి బాగా తెలుసు నువ్వేం చేసావో. హల్లెలూయా, హల్లెలూయా చెప్పట్లేదు మీరు. నేను మీకేమంటానంటే ఈ ఆనంద ధ్వని కారణం ఇగో ఇది. నేను ఇప్పుడు మీ అందరితో ఒక మాట చెప్తున్నా, ఇదే స్థితి కనుక మీకు దేవుడు కనుక ఇస్తే ఇప్పుడు మీ ధ్వని ఎలా ఉంటుందో చూస్తా. ఓకేనా? ఇప్పుడు మీ ధ్వని ఎలా ఉండాలంటే, కోల్పోయినవన్నీ దేవుడు మీకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇట్ట కాకుండా సప్పట్లో కొడుతూ ఇప్పుడు నేను చెప్పిన వాటికి అది నిజంగా మీ జీవితంలో జరిగితే చెప్పండి. ఓకేనా? కోల్పోయినవన్నీ దేవుడు మీకు అనుగ్రహించినందుకు గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా అనండి. కొట్టండి కదా, అయిపోయిందా? అప్పుడు నేను చెప్తూ ఉంటా, ఏడ్చిన స్థలంలోనే దేవుడు మీకు నవ్వు కలుగజేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవమానించబడిన చోటే ఘనపరచబడినందుకు స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లో కూడా ఆపమన్నాడు మిమ్మల్ని. ఆగండి, మీరందరూ డ్రామా ఆర్టిస్టులు, మీరు బాగా నటిస్తారు. ఏంటంటే లోపల ఆనందం ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? ఇటు చూడండి, లోపల హృదయంలో ఆనందం ముఖంలో తేటగా కనపడిద్దంట. హృదయంలో ఉన్న మాట నోటి నుంచి ఎలాగైతే వచ్చిద్దో, అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఎలా మాట్లాడిద్దో, హృదయం ఆనందంతో నింపబడింది అనుకో ముఖం తేటగా ఉంటుందంట సామెతల గ్రంథం ప్రకారం. ఎప్పుడైతే ముఖం తేటగా ఉంటుందో నోట్లో నుంచి మాటలు పొంగుకొని వస్తాయి. ఆనందాన్ని పంచుకోకుండా ఉండలేము. మా అమ్మాయి పాస్ అయింది, మా అమ్మాయి ఏమి చెప్పుకుంటారో. మావాడికి ఉద్యోగం వచ్చింది తెలుసా? మావాడికి అడగరు ఎవరు, ఎందుకు అడుగుతారు? ఇంకా అసూయ పడతారు. కానీ మనమే వెళ్ళి గుచ్చి పొండు కాకి పొడిచినట్టు పడుతూ ఉంటాం. మావాడికి ఉద్యోగం. ఆనందం ఆపితే ఆగేది కాదు, అది బయటికి ఇట్లా పొంగుకొని వస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? మిమ్మల్ని కూడా ఆనందపడమంటే మీరేం చేస్తున్నారు తెలుసా? హల్లెలూయా అని అంటున్నారు. చప్పట్లో కొడుతూనే ఉండాలి, హల్లెలూయా చెబుతూనే ఉండాలి నేను చెప్పేవాటికి. మీ అక్కడ వాళ్ళ ఆనంద ధ్వని బహుదూరానికి వినపడిందంట. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎంత దూరం వినపడిద్దో నేను చూస్తాను. మధు, ఆ గేట్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ఆడ నుంచి అక్కడ చూడు వినపడిందా లేదా అని. ఓకేనా? ఇప్పుడు రెడీ, 1 2 3 స్టార్ట్. కోల్పోయినవన్నీ దేవుడిచ్చినందుకు దేవుడికి చప్పట్లు కొడుతూ హల్లెలూయా చూద్దాం. ఏడ్చిన స్థలంలోనే దేవుడు మనకి నవ్విచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. అవమానించబడ్డ చోటే వినపడుతుందా? ఇంకో గేట్ తీసుకొని బయటికి వెళ్ళు. అవమానించబడ్డ చోటే ఘనపరచబడినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రాణాపాయ స్థితి నుంచి దేవుడు క్షేమంగా వచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. కరువులో ఉన్న స్థితి నుంచి దేవుడు సమృద్ధినిచ్చినందుకే స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే అరవండి, మీరు సైలెంట్గా ఉండండి. ఓకేనా? కోల్పోయిన వాటిని దేవుడు తిరిగి తీసుకొచ్చినందుకు దేవునికి హల్లెలూయా చూద్దాం. మాది వినపడిందా? కొద్దిగా బయటికి వెళ్ళు. ఎదురుగా అక్క పేరు ఏం పేరు? ఎదురుగా వెళ్ళి రేఖ అక్క దగ్గరికి వెళ్ళు. రేఖ అక్క ఇంటి దగ్గరికి వెళ్ళు. కొంచెం బయట ఏముండ్రోయ్. నేనేమంటానంటే
ఇప్పుడు మీరు చెప్పాలా, ఏడ్చిన స్థలంలోనే దేవుడు నవ్వుని పుట్టించినందుకు దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మీ సౌండ్ అట్టుంది కదా, మీరేమో ఎత్తాల్సిన చోట గొంతులు ఎత్తరు, మా వాళ్ళు వద్దన్నా ఎత్తుతారు. మీరు స్టార్ట్ చేయండి ఇప్పుడు. ఎందుకో చెప్తా, నేనేం తప్పు చెప్పట్లా. ఒకసారి 12వ అధ్యాయం దగ్గరికి రండి. 12వ అధ్యాయంలో 43వ వచనం చూడండి. మరియు దేవుడు తమకు మహానందం కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించారు. ఇక్కడ దాకా ఉంది కదా. తర్వాత ఏముందో తెలుసా, వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని అది. ఆడోళ్ళు వస్తే సౌండ్ ఎట్టుండాలా, బహుదూరంగా వినపడాలి. ఇప్పుడు మీరు అనాలా, ఓకేనా? అవమానించబడ్డ చోట దేవుడు మిమ్మల్ని ఘనపరిచినందుకు స్తోత్రం చెల్లించండి. కరువులో నుంచి దేవుడు సమృద్ధి ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించండి. చాలు. ఇప్పుడు దావీదు ఒక కీర్తన రాస్తాడు, 23వ కీర్తన. ఏమంటాడు తెలుసా? 23వ కీర్తనలో ఆయన ఆనందాన్ని ఎలా పంచుకున్నాడు తెలుసా? నా గిన్నె నిండి పొంగి అన్నాడు. ఓకేనా? ఇప్పుడు నేను పాట పాడతా, నేర్చుకోనండి. సండే స్కూల్ పాట ఇది. హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసయ్య నా రక్షకుడు హృదయంలో వసించెన్. ఎవ్వారు ఇవ్వని ఆనందం హృదయంలో నిండేను, అది పొంగి 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 పొర్లుచున్నది, అది పొంగి 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 పొర్లుచున్నది. నాతో పాటు చెప్పాలి, యాక్షన్ కూడా చేయాలి, తర్వాత నిలబడి డ్యాన్స్ చేయాలి. నా వైపు చూడండి. ఆనంద ధ్వని అనండి ఒకసారి. అది చెప్పేటప్పుడన్నా నవ్వాలి. నవ్వుతానండి, నువ్వు రెప్పలే ఎగరేస్తున్నావు, నువ్వు నవ్వుతూ ఆనంద ధ్వని. కనీసం 32 పళ్ళల్లో 16 అన్న కనపడేటట్టు నవ్వుతూ ఆనంద ధ్వని కనపండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ టీత్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాతో పాటు చెప్పాలి. హృదయంలో అనండి, ఆనందం పొంగుచున్నది, యేసయ్య నా రక్షకుడు హృదయంలో వసించెన్. ఎవ్వారు ఇవ్వని ఆనందం హృదయంలో నిండేను, అది పొంగి 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 పొర్లుచున్నది. మీకు వచ్చేసింది చాలా జాగ్రత్తగా. ఇప్పుడు పైకి లేకుండా చెప్తా, ఇప్పుడు డ్యాన్స్ అయిపోవాలి చెప్తా. ఎటు ఇంటికి వెళ్తే అయ్యే బాధలు. ఈరోజన్న నవ్వండి కదా, ఈరోజన్న దేవుళ్ళు ఆనందించండి కదా. హల్లెలూయా. నువ్వు కొట్టాలి, అది నువ్వు కూర్చో చెప్తా. నువ్వు కంజరు కొట్టు. మీ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ డ్యాన్స్ చేయాలి. పొంగుచున్నది అన్నప్పుడు ఇలా ఎగరాలి. ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసయ్య నా రక్షకుడు హృదయంలో వసించెన్. ఎవ్వారు ఇవ్వని ఆనందం హృదయంలో నిండేను, అది పొంగి 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 పొర్లుచున్నది, అది పొంగి 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 పొంగి. మనోళ్ళు ఎవ్వారు ఇవ్వనను. మీ రియాక్షన్ చల్లకుండా. ఇప్పుడు చూడండి, అది కూడా పాట అనుకునేరు. ఇటు చూడండి. హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసయ్య నా రక్షకుడు హృదయంలో వసించెన్. ఎవ్వారు ఇవ్వని ఆనందం హృదయంలో నిండేను, అది పొంగి 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 పొర్లుచున్నది, అది పొంగి 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 పాడదాం అందరు కలిసి. అది పొంగి 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 పొంగి, అది పొంగి 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 పొంగి. వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు కానీ నేనేమంటానంటే, మీరు మీ జీవితంలో దేవుడిచ్చిన ఆనంద ధ్వని బహుదూరానికి వినపడాలి. ఆ పదాన్ని పట్టుకొని సువార్తకి ఆపాదించి మాట్లాడదాం అనుకున్నా. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, వినండి.
దావీదు రాసిన పాటల యొక్క అనుభవాల్లో నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అన్న పదం వాడటానికంటే పైన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపింప చేస్తాడు, నేను గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళిన ఏ అపాయానికి నేను భయపడను, ఆయన దుడ్డు కర్ర ఆయన దండము నన్ను ఆదరిస్తుంది, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధం, నా తలను నూనెతో ఆయన అంటాడు, నా గిన్నె నిండి. ఈ పదం మాట్లాడడానికంటే ముందు దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ తన హృదయంలో జరిగే ఉప్పొంగా ఆ ఆనందాన్ని మొత్తాన్ని కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. మీ అందరితో ఈ పదాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు మీకు చేసిన ప్రతి మేలుని గుర్తు చేసుకుంటూ ప్రభువులో ఆనందించుదురుగాక. హల్లెలూయా. ఇంకా మీ లైఫ్లో దేవుడు ఏదన్నా కార్యం ఇంకా జరిగించలేదు అని మీకు అనిపిస్తే ఈ రోజును నా దేవుడు మీ జీవితాల్లో కూడా ఇలాంటి ఆనంద ధ్వనిని పుట్టించునుగాక. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.